ఎన్నికల శంఖరావంలో భాగంగా ఈ నెల 29న తాడేపల్లిగూడెంకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారని కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. 29వ తేదీన సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం పట్టణం గొల్లగూడెం సెంటర్లో జరగనున్న బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారని తెలిపారు. పవన్ పర్యటనను కూటమి పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, కూటమి నేతలు పాల్గొన్నారు. తాడేపల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి రేపు ఎన్నికల శంఖారావంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతూ ఉన్నారు. 29 సాయంత్రం 5 గంటలకు మన గొల్లగూడెం సెంటర్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి మీరందరూ వచ్చి పెద్ద ఎత్తున జన సైనికులు, వేరే మహిళలు కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు మహిళా అధ్యక్షులు, అదేవిధంగా జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళా మోర్చా నాయకులు అందరూ కూడా పాల్గొని, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ శంఖారావంలో ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల గురించి, ఇక్కడ ఉన్నటువంటి ఈ పొట్టి సత్యనారాయణ గారి యొక్క అవినీతి గురించి ఎక్కువ సారాంశం మాట్లాడతారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చేసిన విధ్వంసాన్ని కూడా, లా అండ్ ఆర్డర్లో కానీ చేసిన ఆయన అకృత్యాలు కూడా బయటపడతారు. కాబట్టి మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని మరి ఒక విజయంతో సఫలంగా చేయాలని చెప్పి తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తా ఉన్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం.